వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకునే టైం వచ్చేసింది. నోటి దూలతో మదమెక్కి మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్ ను ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. మళ్ళీ ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సంస్కృతి సాంప్రదాయాలు ఎంత బాగా పాటిస్తున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరం కదా, సో అందరూ చీరలు అవి కొట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగనా కొడకల్లారా. థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేపు అయిపోయి వెళ్ళిపోతుంది. అండ్ ఈ 2026 నా లక్ష్యాలు ట్రావెలింగ్ తో పాటు ఏఐతో అభివృద్ధి. మాటల్లో తేడా కనిపిస్తోంది, వీడి మనం నమ్మలేం. ఆ తర్వాత అత్యాచారాలు, మానభంగాల గురించి, శుభ్రత పరిశుభ్రత గురించి, దానితో ప్రజా సమస్యల గురించి నేను పోరాడతాను. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. అయితే 2026 మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నీ ముసుగు తిరిగి మొక్కలైపోయింది, నీ సినిమా అయిపోయింది, ఇంకా నటించుకో. జనాలు చంపేస్తారు. ఓడు ఈ ఇండియాలో అడుగు పెడితే ఖచ్చితంగా ఓడిని కాల్చి పడేస్తారు. జనం కొట్టి చంపేస్తారండి. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. నేను ఒక హిందువుని, నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. వినాయకుడు భగవద్గీత అసలు ఏం పుట్టుకురానిది ఎదవలకి ఎదవలా ఉన్నా. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సీరియస్లీ చెప్తున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. నా కొడుకు ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్ల ద్వారా 6 కోట్లు సంపాదించారని చెప్పి ఇండియా వాళ్ళందరినీ తిడుతూ ఇండియా దరిద్రం అని చెప్తున్నా. ఏ యాంగిల్లో చూస్తే వీడు మీకు అమాయకుడిలా కనిపిస్తున్నాడు? వీడు మొహం చూడండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఆన. ఓకే, ఇది దీన్ని ఎవరు మార్చలేరు. నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్ట మాట్లాడొద్దు బామర్ద. నెక్స్ట్ వీడియో సీతమ్మ వారి గురించి, రామయ్య తండ్రి విగ్రహం ఉంది, ఇంత పెద్ద విగ్రహం, దానికోసం చూపిస్తాను, చూసి తరించండి. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. అన్వేష్ ఇటీవల ఓ వీడియోలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు థాయిలాండ్కి వచ్చి సేఫ్ గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి సిగ్గుండాలి కొంచెమన్నా? ఎందుకు నీకు బూతు మాటలు? ఏం చూసుకుని అంతగానో బల్పు మాటలు మాట్లాడతావు? నాన్ వేష అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫారినర్స్ ని రేపు చేయడమే, మనుషుల్ని రేపు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ దాంట్లో ముస్లిమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో చేసిన ముస్లిమ్స్ కేవలం హిందువులు, హిందూ గురువులు. అది తప్పు. అందుకే నువ్వు 14 years అమ్మాయితో ఏం చేసినావో బయట పెట్టినావు. నటించకు, దొరికిపోయిన. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. నేను సీతమ్మని అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఎలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో. నువ్వేమనుకుంటున్నా? దేశాలు తిరుగుతుంటే నువ్వు తోపు అనుకుంటున్నావా? దేశాలు తిరుగుతా నిన్ను ఎవడు ఏం చేయాలనుకున్నా? ఏ దేశంలో ఉన్నా మా వాళ్ళు గుంజుకొచ్చి జైలు వేస్తారు. రా కుక్కను కూడా కొడతారు, చెప్పులు దండ మెడకేసి ఎర్రి పూక. చెప్పరా, నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడితే ఊరుకుంటారా? దేశాల్లో కూర్చుని కారు కూతలకు వస్తే ఎవరూ పట్టించుకోరని ఒళ్ళు బలుపా. నాన్ గాడు దేశ ద్రోహి, నాన్ గాడు ఒక దేశ దిమ్మరై, ఒక గాలి గసై గాడు. మరి అన్వేష్ ఆట కట్టించేదలా, ఇండియాకు రప్పించి సంస్కారం నేర్పేదెప్పుడు? అసలు పోలీసుల ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. దేశ దిమ్మరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. హిందూ దేవతలు, మత విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్ పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆడికి అలాగే అవ్వలేరా? హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అన్వేష్ పై సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దేవుళ్లను దూషిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ కంప్లైంట్ చేశారు. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299 లతో పాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. గతి తప్పిన మాటలు, శృతి మించిన అన్వేష్ చేష్టలపై ఇటు ఖమ్మంలోనూ కేసులు నమోదయ్యాయి. అటు ఏపీలోని విశాఖలోనూ కొందరు అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.